హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనకి ఈ టాపిక్ నుండి మినిమం 2 క్వశ్చన్స్ అలాగే మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ టాపిక్ మనకి చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కువ టైం ఈ టాపిక్కి తీసుకుంటాం. కానీ మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో వన్స్ ఆపోజిట్ లెటర్స్ అలాగే ప్లేస్ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా గుర్తున్నాయి అనుకోండి, సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్నైనా సరే ఈజీగా తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతారనమాట. సో ఇప్పుడు ఈ ఆపోజిట్ లెటర్స్ అంటే ఏ అండ్ డి, జెడ్ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్, డిడబ్ల్యూ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్. సో ఇప్పుడు ఏ ఆల్ఫాబెట్ తీసుకున్నా సరే, ఇప్పుడు ఎస్ అనే ఆల్ఫాబెట్కి ఆపోజిట్ లెటర్ అంటే హెచ్ అనమాట. సో ఇలా మీరు ఫాస్ట్గా చెప్పేయాలి. సో ఇప్పుడు పీకి కే అనేది ఆపోజిట్ లెటర్ అవుతుంది, అలాగే ఓకి ఎల్ అనేది మనకి ఆపోజిట్ లెటర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆపోజిట్ లెటర్స్ని తక్కువ టైంలో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఏ అండ్ జెడ్ అనేవి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి కదా. సో ఏజెడ్లో మనకి నార్మల్గా ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ అంటాం కదా. సో ఏ అండ్ జెడ్ అనేది మనకి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. సో ఇది మీకు ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బి అలాగే వై. సో బి వై అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. సో బాయ్ అని గుర్తుపెట్టుకోండి. సో బాయ్లో మనకి బి అండ్ వై అనేవి ఉన్నాయి కదా. సో బి అండ్ వై అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయన్నమాట. సో అలా కాకుండా బాయ్ అంటాం కదా. సో దాంట్లో కూడా మనకి బీవై అనేవి ఉన్నాయి కదా. సో అలా మీరు బీవై అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిఎక్స్. సో సిఎక్స్కి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే క్రాక్స్ ఉంటుంది కదా. సో మీకు క్రాక్స్ చిప్స్ అనేవి ఐడియా ఉండుంటాయి. సో క్రాక్స్లో మనం సి అండ్ ఎక్స్ అనేవి వస్తాయి కదా. సో అలా సి అండ్ ఎక్స్ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిడబ్ల్యూ. సో డిడబ్ల్యూకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా, డోర్స్ అండ్ విండోస్ అని చెప్పేసి. సో డోర్స్లో డి అలాగే విండోస్లో డబ్ల్యూ. సో డిడబ్ల్యూ అంటే మనకి డోర్స్ అండ్ విండోస్. సో డిడబ్ల్యూ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. అలా కాకుండా మీరు మౌంటైన్ డ్యూ వింటాం కదా. సో మౌంటైన్ డ్యూలో డిడబ్ల్యూ కూడా ఉంది కదా. సో అలా కూడా మనకి ఆపోజిట్ లెటర్స్ అనేవి అవుతాయి. అలా కాకుండా ఒకవేళ మీకు క్రికెట్ కనుక ఇష్టం ఉందనుకోండి, సో క్రికెట్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉన్నారు కదా, డేవిడ్ వార్నర్. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో డిడబ్ల్యూలో డి అండ్ డబ్ల్యూకి మనం డోర్స్ అండ్ విండోస్ కానీ, మౌంటైన్ డ్యూలో డిడబ్ల్యూ కానీ, లేకపోతే డేవిడ్ వార్నర్ కానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈవీ. సో ఈవీకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఈవీవి మూవీస్ విన్నారు కదా. సో ఈవీవి మూవీస్లో ఈవీ అని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఈవినింగ్ అంటాం కదా. సో ఈవినింగ్లో ఈవీ పక్క పక్కనే ఉన్నాయి కదా. సో అలా అన్న ఈవీ అనేవి ఆపోజిట్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోండి. మీకు అలా కూడా కాకపోతే ఈ వెహికల్స్ అంటుంటాం కదా. సో ఈ వెహికల్స్లో ఈవీ ఉంది కదా. సో అలా అయినా ఈవీ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అని గుర్తుకు రావాలి. సో ఏ అండ్ జెడ్కి ఎలా గుర్తుపెట్టుకున్నా ఏ టు జెడ్, అలాగే బీఓవై బాయ్, అలాగే సిఆర్ఏఎక్స్ క్రాక్స్, అలాగే డోర్స్ అండ్ విండోస్కి డిడబ్ల్యూ అనేవి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. అలాగే ఈవినింగ్లో ఈవీ ఉంది కదా. సో అలానే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈవీవి మూవీస్. సో అలా మనకి ఈవీ అనేవి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్యూ. సో ఎఫ్యూకి మీరు ఫన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫన్లో ఎఫ్యూ ఉంది కదా. సో ఎఫ్యూ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఫ్యూజ్ చాక్లెట్ ఉంది కదండి. సో ఫ్యూజ్లో ఎఫ్యూ ఉంది కదా. సో అలా అయినా ఎఫ్యూ అనేవి ఆపోజిట్ లెటర్స్ అని గుర్తొస్తాయి. అండ్ మీకు అది కూడా గుర్తు లేకపోతే ఫర్ యూ అంటాం కదా. సో ఫర్ యూలో ఎఫ్యూ. సో ఫర్ యూలో ఎఫ్ అండ్ యూ అనేవి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. సో ఎఫ్యూ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి జీటీ. సో జీటీ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే జిఎస్టీ ఉంటుంది కదా. సో జిఎస్ అలాగే టీ. సో జీటీ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. అలా మీకు గుర్తు లేదనుకోండి, సో గాంధీ తాత అని గుర్తుపెట్టుకోండి. సో గాంధీ తాతాలో జీ అనేది ఫస్ట్ లెటర్, అలాగే తాతాలో టీ అనేది సెకండ్ లెటర్ కదా. సో జీ అండ్ టీ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్. సో హెచ్ఎస్ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే హై స్కూల్ అనమాట. సో హై స్కూల్లో హెచ్ ఉంది, అలాగే స్కూల్లో ఎస్ ఉంది కదా. సో ఈ రెండు అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్. సో ఐఆర్ అంటే మనకి ఇండియన్ రైల్వేస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ రైల్వేస్.
సో ఇండియన్లో ఐ ఉంది, అలాగే రైల్వేస్లో ఆర్ ఉంది కదా, సో అలా అయినా గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనకి నార్మల్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఐఆర్ సబ్జెక్ట్, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జేక్యూ. సో జేక్యూకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే జాక్ అండ్ క్వీన్ అంటాం కదా, సో అలా అయినా గుర్తుపెట్టుకోండి. లేకపోతే జంగల్ క్వీన్ ఉంటుంది కదా, సో అలా అయినా మీరు గుర్తుపెట్టుకోండి. సో జంగల్ క్వీన్లో మనకి జే అనేది ఫస్ట్ వర్డ్ ఉంటుంది, అలాగే క్యూ అనేది సెకండ్ లెటర్లో ఉంటుంది కదా, సో జేక్యూ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కేపీ. సో కేపీకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే పవన్ కళ్యాణ్ అంటాం కదా, సో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో పీకే అంటాం కదా, సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే మనకి హిందీలో పీకే మూవీ కూడా ఉంది కదా, చాలా ఫేమస్, సో అలా అయినా మీరు గుర్తుపెట్టుకోండి. సో పీ అండ్ కే అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి మీరు లవ్ అని గుర్తుపెట్టుకోండి. సో లవ్లో ఎల్ఓ ఫస్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి కదా, సో ఎల్ఓ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. అండ్ ఈవి కూడా మనకి ఆపోజిట్ లెటర్స్ కదండి, సో ఈవీకి మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఈవినింగ్, అలాగే ఈవీవి మూవీస్ అని చెప్పేసి. సో ఈ లవ్లో మీరు స్ప్లిట్ చేశారనుకోండి, ఎల్ఓ కూడా మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. అండ్ లాస్ట్ 2 వర్డ్స్ ఈవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్. సో ఎంఎన్ రాయ్ అన్న గుర్తుపెట్టుకోండి, లేకపోతే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. సో మ్యాన్లో ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, సో అవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి అన్నమాట. సో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. ఏ టు జెడ్ అంటాం కదా, సో ఏ అండ్ జెడ్ అనేవి మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. అలాగే బాయ్లో బి అండ్ వై ఉన్నాయి కదా, సో బీవై అనేవి ఆపోజిట్ లెటర్స్. సో సిఎక్స్కి మనం క్రాక్స్ అని గుర్తుపెట్టుకున్నాం. డోర్స్ అండ్ విండోస్, ఈవీవి మూవీస్, అలాగే ఫన్, గాంధీ తాత, హై స్కూల్, ఇండియన్ రైల్వేస్, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్, జాక్ అండ్ క్వీన్, పవన్ కళ్యాణ్, లవ్, మ్యాన్ ఆర్ ఎంఎన్ రాయ్. సో ఇలా మీరు ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకున్నారనుకోండి, సో అన్ని ఆపోజిట్ లెటర్స్ కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి. సో ఇప్పుడు నార్మల్గా ఏ లెటర్ అన్న తీసుకొని దానికి వెంటనే మీకు ఆపోజిట్ లెటర్ అనేది గుర్తుకు రావాలి. సో ఇప్పుడు ఐకి ఆపోజిట్ లెటర్ అడిగారనుకోండి, ఐఆర్ అవుతుంది, సో ఇండియన్ రైల్వేస్. అలా కాకుండా ఎన్ అడిగారనుకోండి, సో ఎంఎన్ రాయ్ అలా. నెక్స్ట్ టీకి అడిగారనుకోండి, సో జీటీ, గాంధీ తాత అని గుర్తుపెట్టుకున్నాం కదా, సో గాంధీ తాత కాకుండా మీరు తెలంగాణ టీజీ ఉంది కదా, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీకి అడిగారనుకోండి, ఈవి. సో ఇలా మీరు ర్యాండమ్గా కొన్ని లెటర్స్ తీసుకొని దానికి వెంటనే ఆపోజిట్ లెటర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్ వాల్యూస్ అనమాట. సో ప్లేస్ వాల్యూ ఏంటి అంటే ఎస్కి ఇప్పుడు 19, సో ఎస్ అనే లెటర్ చూడగానే మనకి 19 అని గుర్తుకు రావాలి. అలాగే ఓ అనగానే మనకి 15, అలాగే ఐ అంటే 9. సో ఇలా మీరు ఏ లెటర్ తీసుకున్నా సరే వెంటనే దాని యొక్క ప్లేస్ వాల్యూ అలాగే రివర్స్ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు ప్లేస్ వాల్యూని డిస్కస్ చేద్దాం. సో ప్లేస్ వాల్యూని గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి ట్రిక్ అనేది ఉంది. సో ఈ జోటీలో ఈ అనేది 5 ఉంటుంది, అండ్ జే అనేది 10, అలాగే ఓ అనేది 15, టీ అనేది 20, అలాగే వై అనేది 25. సో ఇలా గుర్తుపెట్టుకొని ఒకవేళ కే అడిగారనుకోండి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జే అనేది 10 కదా, సో జే తర్వాత మనకి కే వస్తుంది, సో నెక్స్ట్ వర్డ్ మనకి 11 అని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ మనకి పీ అడిగారనుకోండి, సో ఓ తర్వాత పీ అవుతుంది, సో ఓ అనేది 15, నెక్స్ట్ పీ అనేది మనకి 16. సో ఇలా మనం వాల్యూస్ అనేది ఫైండ్ చేసేవాళ్ళం కదా, సో అలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ లెటర్ని చూడగానే ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏ టు జెడ్ చూద్దాం. ఏ అనేది 1 అని అందరికీ గుర్తుంటుంది, సో మ్యాక్సిమం మనకి 5 వరకు గుర్తుంటాయి. సో A1, B2, అలాగే C3, అలాగే 4, Dకి 4 అండ్ ఈకి 5 అని ఇక్కడ వరకు అయితే గుర్తుంటాయి కదా. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈవి అని గుర్తుపెట్టుకున్నాం కదా, సో ఈవి అనేవి ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఈవినింగ్ అని గుర్తుపెట్టుకున్నాం. సో ఈవినింగ్ అనగానే మనకి టైం ఎంత గుర్తొస్తుంది, 5 కదా, సో ఈవినింగ్ 5 o'clock అంటూ ఉంటాం కదా. సో ఈకి మనకి ప్లేస్ వాల్యూ వచ్చేసి 5 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్కి గుర్తుపెట్టుకుందాం. సో ఎఫ్కి మనకి ప్లేస్ వాల్యూ వచ్చేసి 6 కదా, సో ఎఫ్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఫిక్స్ 6 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇవి రెండు కూడా రైమింగ్లో ఉన్నాయి కదా, ఫిక్స్ 6, సో ఎఫ్కి మనకి 6 అనేది వాల్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ జీ. సో జీ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే G7 నేషన్స్ అంటాం కదా, సో జీకి 7 అలా అన్న గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీరు జీని అబ్జర్వ్ చేస్తే సో జీలో కూడా ఇక్కడ 7 అనేది ఉంది కదా, సో ఇలా.
సో మీరు జీని ఇలా రాసేటప్పుడు 7 అని రాస్తారు కదా, సో జీకి ప్లేస్ వాల్యూ వచ్చేసి మనకి 7 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్కి మనకి ప్లేస్ వాల్యూ వచ్చేసి 8 ఉంటుంది. సో హెచ్ని మీరు రాసేటప్పుడు ఇక్కడ క్లోజ్ చేశారనుకోండి, సో అది మనకి 8 లాగే కనిపిస్తుంది కదా. సో హెచ్కి ప్లేస్ వాల్యూ వచ్చేసి మనకి 8 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఐకి ప్లేస్ వాల్యూ వచ్చేసి మనకి 9 అనమాట. సో ఇంగ్లీష్లో మనం ఐ రాసేటప్పుడు ఇలా రాస్తాం కదా, సో మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది 9 లాగా కూడా కనిపిస్తుంది. సో ఐ అంటే మనకి 9 అవుతుందన్నమాట. సో అలా కాకుండా మీరు ఐ న్యూ అంటాం కదా, సో ఐ నోలో నో అంటే, సో ఐ నో అంటాం కదా, సో ఐ నోలో నో అంటే నవ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఐ నవ్ అంటే ఏంటి మనకి 9 అనమాట. సో హిందీలో మనం 9ని నవ్ అంటాం కదా, సో అలా అన్నా గుర్తుపెట్టుకోండి. లేకపోతే డైరెక్ట్గా ఐ అనే వర్డ్ మనం ఇంగ్లీష్లో ఇలా రాసినప్పుడు మనకి అది 9 లాగే కనిపిస్తుంది కదా, సో అలా అన్నా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జే అంటే మనకి 10 కదా, సో ఈ జోటీలో మనకి ఈ అంటే 5 గుర్తుంటుంది, జే అంటే మనకి 10 అని గుర్తుంటుంది. సో ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది మనకి 3 అవుతుంది, డి అనేది 4. సో ఈవినింగ్ 5 o'clock, సో ఏ అనేది మనకి 5 అవుతుంది అనమాట. ఎఫ్కి ఎలా గుర్తుపెట్టుకున్నాం, ఫిక్స్ 6, సో ఎఫ్కి మనకి ప్లేస్ వాల్యూ వచ్చేసి 6 అవుతుందన్నమాట. G7 నేషన్స్ కాబట్టి G7. హెచ్ అనేది మనకి 8 లాగా అనిపిస్తుంది కాబట్టి H8. అండ్ ఐలో మనం ఐ న్యూ అంటాం కదా, సో ఐ నౌ, లేకపోతే ఐ అనే వర్డ్ మనం రాసేటప్పుడు ఇలా 9గా కనిపిస్తుంది కాబట్టి I9. నెక్స్ట్ ఈ జోటీలో మనకి జే అనేది 10 ఉంది కాబట్టి జే ఫర్ 10 అనమాట. నెక్స్ట్ వచ్చేసి కే. సో కేకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే కే వాల్యూ వచ్చేసి 11. కింగ్స్ 11 పంజాబ్ అంటాం కదా, సో కింగ్స్ 11 పంజాబ్లో మనకి 11 అని ఉంటుంది కదా, సో కేకి 11 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్. సో ఎల్ అంటే 12. సో ఎలా గుర్తుపెట్టుకోండి అంటే లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, సో లంచ్ అనేది మనకి మ్యాక్సిమం 12కి ఉంటుంది కదా, సో ఎల్ అంటే లంచ్ అని గుర్తుపెట్టుకోండి. సో లంచ్ మనకి 12కి ఉంటుంది. అలాగే ఈకి మనం 5 అని గుర్తుపెట్టుకున్నాం కదా, సో ఈ ఫర్ ఈవినింగ్ అనేది మనకి 5 అవుతుంది. అండ్ ఎల్ ఫర్ మనకి లంచ్, సో లంచ్ అనేది మనకి 12 ఉంటుందన్నమాట. సో కే ఫర్ కింగ్స్ 11 పంజాబ్ అని గుర్తుపెట్టుకున్నాం, సో కే 11 ఎల్ 12 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎం. సో ఎంకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఎం అనేది మనకి ఎం అనగానే మిడిల్ అని గుర్తొస్తుంది కదా, సో ఎం ఫర్ మిడిల్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి టోటల్గా ఆల్ఫాబెట్స్ అనేవి 26 ఉన్నాయి కదా, సో 26 ఆల్ఫాబెట్స్లో ఎం అనేది మిడిల్లో ఉంటుంది. సో మిడిల్ అంటే మనకి డివైడెడ్ బై 2 చేస్తే 13 అవుతుంది కదా, సో ఎం ఫర్ మిడిల్ అని గుర్తుపెట్టుకోండి. సో మిడిల్ నెంబర్ మనకి ఇది ఉంటుంది, ఎం ఉంటుంది. సో ఎం అంటే మనకి నెంబర్ వచ్చేసి 13 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్. సో ఎన్ ఫర్ 14 అనమాట. సో ఎన్ అనగానే మనకి నవంబర్ 14 అని ఎన్ అంటే నవంబర్ అని గుర్తుపెట్టుకోండి. సో నవంబర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డే ఏంటి, చిల్డ్రన్స్ డే కదా, సో 14th నవంబర్ అనమాట. సో ఎన్ ఫర్ 14. సో ఎన్ అంటే నవంబర్ అని గుర్తుపెట్టుకోండి. సో నవంబర్ 14 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓలో మనం ఈ చోటి అని గుర్తుపెట్టుకున్నాం కదా, సో ఓ అనేది మనకి 15 అని గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పి. సో పీకి ఎలా గుర్తుపెట్టుకోండి అంటే 16 అని గుర్తుపెట్టుకోండి. సో పీలో 16 అని వస్తుంది కదా, సో పీ ఫర్ 16 అంటే 16 అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూ. సో క్యూ ఎలా గుర్తుపెట్టుకోండి అంటే క్యూకి మనకి నంబర్ వచ్చేసి 17 కదా, సో మీరు క్యూ రాసేటప్పుడు ఇలా వస్తుంది. సో ఇది మనకి ఎలా ఉంది 7. సో జీకి కూడా గుర్తుపెట్టుకున్నాం కదా, సో జీ ఇలా 7 అని చెప్పేసి ఆల్రెడీ మనకి 7 అనేది వచ్చేసింది. సో తర్వాత మనకి 17 ఉంటుంది కదా, నెక్స్ట్ 27 అయితే లేదు కదా, సో 17 అని గుర్తుపెట్టుకోండి. సో క్యూలో మనకి 17 అనేది ప్లేస్ వాల్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అనగానే రైట్ టు ఓట్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి రైట్ టు ఓట్ ఏ ఇయర్లో వస్తుంది 18. సో ఆర్ అనగానే 18 అని గుర్తొస్తుంది. సో అలా కాకుండా హెచ్ అనేది ఇలా గుర్తుపెట్టుకున్నాను కదా, సో ఇలా క్లోజ్ చేస్తే మనకు అది 8 లాగా కనిపిస్తుందని. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా మనకి 8 లాగా కనిపిస్తుంది. సో ఆల్రెడీ 8 అనేది హెచ్కి ఉంది కాబట్టి నెక్స్ట్ ఆర్ అనేది మనకి 18 అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్. సో ఎస్కి 19 అనమాట. సో మీరు ఇక్కడ కూడా క్లోజ్ చేశారనుకోండి, సో ఇది ఎలా కనిపిస్తుంది 9. సో ఐకి 9 అని గుర్తుపెట్టుకున్నాం. సో ఆల్రెడీ 9 అయిపోయింది కాబట్టి ఎస్ అనేది మనకి 19 అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీ. సో టీ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో T20 మ్యాచెస్ అంటాం కదా, సో అలా టీ అంటే మనకి T20 మ్యాచ్ అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూ. సో యూ అంటే మనకి 21 అనమాట. సో అండర్ 21 నో మ్యారేజ్ అంటాం కదా, సో
బాయ్స్కి 21 ఇయర్స్ వచ్చేంత వరకు నో మ్యారేజ్ కదా. సో అండర్ 21 మనకి నో మ్యారేజ్ అనమాట. సో యూ అంటే మనకి 21. నెక్స్ట్ వచ్చేసి వి. సో వి అంటే మనకి 22 అనమాట. సో విక్టరీ సింబల్ చూపిస్తుంటాం కదా, సో 2 ఈక్వల్ ఉంటాయి కదా, సో అలా 2 అనేది గుర్తుపెట్టుకోండి. సో వి ఫర్ 22 అనమాట. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ. సో డబ్ల్యూకి మనకి 23 అనమాట. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో ఎంకి మనం మిడిల్ 13 అని గుర్తుపెట్టుకున్నాం కదా. సో అలా కాకుండా మీరు దీన్ని రొటేట్ చేశారనుకోండి, సో ఇట్లా చూస్తే మనకి అది 3 అవుతుంది కదా. సో 13 అలా గుర్తుపెట్టుకోండి. అండ్ డబ్ల్యూని కూడా ఇట్ సైడ్ రొటేట్ చేస్తే మనకు అది 3 లాగా అవుతుంది కదా. సో డబ్ల్యూకి 23 అవుతుంది అండ్ ఎంకి మనకి 13 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఎక్స్. సో XYZ అనేది మనకి గుర్తుంటాయి. సో లాస్ట్ 3 వర్డ్స్ కదా. సో 24, 25 అండ్ 26 అనమాట. సో A to Z అన్ని ప్లేస్ వాల్యూస్ కూడా ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఆపోజిట్ వర్డ్స్ అలాగే ప్లేస్ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసాం కదా. సో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో ఆపోజిట్ వర్డ్స్కి మనం A to Z అంటాం. సో A and Z అనేవి ఆపోజిట్ లెటర్స్. అండ్ BYలో బాయ్, అలాగే క్రాక్స్లో CX, DW అంటే డోర్స్ అండ్ విండోస్, EVV మూవీస్, FUN ఫన్, గాంధీ తాత హై స్కూల్, అలాగే ఇండియన్ రైల్వేస్ లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. జాక్ అండ్ క్వీన్, పవన్ కళ్యాణ్, లవ్, MN లేకపోతే మనకి MN రాయ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్. ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకోండి, మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. అండ్ ఇంకోటి ప్లేస్ వాల్యూస్కి A నుండి 5 ఈ వరకు ఈజీగా గుర్తుంటాయి. సో 1 to 5 వాల్యూస్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. అండ్ XYZ వచ్చేసి మనకి 24, 25, 26. సో వీటికి ఏం ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం అంతా మనకి ఈ వాల్యూస్తోనే ఉంటుంది. అండ్ F అంటే ఫిక్స్ అని గుర్తుపెట్టుకున్నాం. సో ఫిక్స్ 6. అండ్ G7 కంట్రీస్ అని గుర్తుపెట్టుకున్నాం. అలాగే H అంటే ఇదంతా మనకి H లాగా ఉంటుంది. అండ్ ఇంకోటి Rకి కూడా గుర్తుపెట్టుకున్నాం కదా. సో R అంటే ఇది మనకి 18 లాగా ఉంటుంది. లేకపోతే R అంటే రైట్ టు ఓట్. సో రైట్ టు ఓట్ అనేది మనకి 18 ఇయర్స్లో ఉంటుంది. సో అలా అయినా గుర్తుపెట్టుకోండి. I అంటే మనం ఇలా గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఇది మనకి I అనేది 9 లాగా అనిపిస్తుంది. సో I నో అని కూడా గుర్తుపెట్టుకున్నాం. సో I నోలో మనకి నవ్ అని గుర్తుపెట్టుకున్నాం కదా. అండ్ J అంటే ఈ జోటీలో మనం 10 అని గుర్తుపెట్టుకున్నాం. అండ్ K అంటే కింగ్స్ లెవెల్ పంజాబ్, L అంటే లంచ్ ఎట్ 12 o'clock, M అంటే మిడిల్ నంబర్. సో మిడిల్లో మనకి ఏముంటుంది 13 ఉంటుంది. అండ్ N అంటే నవంబర్ 14 అని గుర్తుపెట్టుకున్నాం. అండ్ O అంటే ఈ జోటీలో మనం 15 అని గుర్తుపెట్టుకున్నాం. P అంటే 16, 16. Q అంటే మన Qలో కూడా ఇక్కడ 7 లా ఉంటుంది కదా. సో 17. R అంటే దీన్ని క్లోజ్ చేస్తే మనకి 8 లాగా అనిపిస్తుంది. సో 18 లేకపోతే రైట్ టు ఓట్. S అంటే మనం దీన్ని ఇలా చూస్తే 19 లాగా అనిపిస్తుంది కదా. సో 19. T అంటే ఈ జోటీలో మనం 20 అని గుర్తుపెట్టుకుందాం. లేకపోతే T20 మ్యాచెస్ ఉంటాయి కదా. సో T అంటే మనకి 20 అని. U అంటే అండర్ 21 నో మ్యారేజ్. V అంటే విక్టరీ అంటే 2 ఈక్వల్ సింబల్స్ కదా. సో 22. అండ్ W అంటే మనం M అండ్ Wకి ఎలా గుర్తుపెట్టుకున్నాం, Mని ఇలా టర్న్ చేశారనుకోండి, సో అది 3 లా ఉంటుంది. అలాగే డబ్ల్యూని కూడా ఇలా రాస్తే 3 లా ఉంటుంది. సో M అనేది 13 అవుతుంది, W అనేది 23 అవుతుంది అనమాట. XYZ 24, 25 అండ్ 26. సో ఇవన్నీ కూడా ఒక 2-3 టైమ్స్ చదువుకోండి. సో అన్నీ కూడా మీకు గుర్తుంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి రిలేటెడ్గా ఉన్న అన్ని టైప్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.